చేసుకుంటాను నాన్న. నీ చేతుల మీదుగా జరగాల్సిన పెళ్లి అప్పుడు అమ్మ చేతుల మీదుగా జరిగింది. ఇప్పుడు మీ చేతుల మీదుగా జరుగుతుంది అంటే ఎలా కాదనగలను నాన్న? ఆ రూప విరూపక్షులు కలిసి ఎంత నాటకం ఆడర్రా! అబ్బా, అది రూపే అని నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నమ్మలేదు. ఈ తల్లి మాట నువ్వు వినుంటే ఈరోజు ఇంత దూరం వచ్చుండేది కాదు. అమ్మా, అయిపోయింది దాని గురించి ఇప్పుడు ఎందుకు? జరగాల్సిన దాని గురించి ఆలోచించు. ఇప్పుడు మనం ఏం చేసినా ఇప్పుడే చేయాలి. ఇదంతా మామయ్య ముందు నిరూపించాలంటే వీడియో తీయాలి మమ్మీ. రే, మన దగ్గర వీడియో ఉంది కదరా దీపక్. ఇప్పుడు వెళ్ళాలి, సంగతి చూద్దాం పదా. అబ్బా మమ్మీ, ఫోన్ కనిపించట్లేదు మమ్మీ. మళ్ళీ దెబ్బ కొట్టారు మమ్మీ. రైట్, డోర్ ఓపెన్ చేయండి. అమ్మా అమ్మా అమ్మా, ప్లీజ్ అమ్మా, నా కోసం ఈ పెళ్లి ఒప్పుకో అమ్మా, ప్లీజ్ అమ్మా. ఒప్పుకో రుక్మిణి. రాజులాంటి మంచి భర్త దొరకాలంటే అదృష్టం ఉండాలి. ఈ అవకాశం చేజారితే మళ్ళీ ఇంత మంచి అవకాశం జీవితంలో రాదు. ఒప్పుకో అమ్మా. ఒప్పుకో రుక్మిణి. రాజుని పెళ్లి చేసుకుని నువ్వు కూడా మాతో పాటే ఉంటే మా రూప మాతో పాటే ఉన్నట్టుంటుంది. మీరందరూ ఇంతగా చెప్తా ఉంటే నేనెందుకు కాదంటాను? మీ ఇష్టం. కాకపోతే నాయనా, బావగారికి ఇష్టం ఉందో లేదో కనుక్కోండి. పెద్దయ్య గారి మాటే నాకు శాసనం. ఆయన అడగాలే గాని నా తలైనా తీసి ఇచ్చేస్తాను. తమ్ముడు, హ్యాపీనా బంటి? హ్యాపీ. మమ్మీ, ఎందుకు ఆపుతున్నావు దీపక్? మీ మావయ్యకి నిజం తెలిస్తే రూప చేసిన మోసానికి జీవితంలో దాని మొహం కూడా చూడ్డు. కానీ రూపని రూపగా నిరూపించడానికి మన దగ్గర సాక్ష్యం లేదు కదా మమ్మీ. బాబు, ఇదిగో దండలు మార్చుకోండి.
బాబు తలంబ్రాల బియ్యం అమ్మాయి తల మీద వెయ్యండి.